ఎర్ర గోధుమ నూక, కైమా, మటన్ విత్ బోన్, జీడిపప్పు, కొన్ని బాదం, ఎర్ర కందిపప్పు మసూర్ దాల్, శనగపప్పు చనా దాల్, పెసరపప్పు మూంగ్ దాల్, కందిపప్పు తూర్ దాల్, పెప్పర్ కార్న్స్ మిరియాలు, షాజీరాలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్, గార్లిక్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మిరియాలు, నెయ్యి, గీ. హలీం చేసుకోవడానికి ఫస్ట్ మనం పప్పులన్నీ కూడా వేపుకోవాలి. నేతిలోనే వేపుకుందాం. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. 1/2 కేజీ మటన్కి అన్నీ కూడా పప్పులన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే చాలు. కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు అంటే అది ఉరదు, కానీ నేను అది వేసుకోవట్లేదు. పప్పులు బాగా ఎర్రగా కాలిన తర్వాత ఎర్ర గోధుమ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిగతావన్నీ టీ స్పూన్స్, ఇది 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కాసేపు వేపుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పులు వేపుకున్న గిన్నెలోనే తీసుకున్న మసాలాలో సగం వేపుకుందాము, సగం పచ్చిగానే ఉంచుకుందాం. ఓకేనా? ఇవి లైట్గా వేపుకోవాలి. ఒక 1 మినిట్ వేపుకున్నాక మనం మిక్సీ వేసేసుకోవచ్చు. జీడిపప్పు ఒక గుప్పెడు. హలీం మంచి హై ఫుడ్ కాబట్టి కొన్ని బాదం అదే గిన్నెలో వేపేసుకుంటున్నాం. వేపేసుకుని మనం మిక్సీ పట్టినప్పుడు ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం హలీం కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను 2 కుక్కర్లు తీసుకున్నాను. ఇందులో మటన్ ఉడికిస్తాను. ఇందులోనేమో మనం ఆల్రెడీ పొడులు చేసుకున్న దాల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మసాలా, అవన్నీ ఇందులో చేస్తాను 2 సెపరేట్. సో ఫస్ట్ రెండిటిల్లో కూడా నేను గీనే వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తానికి మినిమం 200 ఆర్ 150 to 200 గ్రామ్స్ ఆఫ్ గీ కావాలి. మొత్తం హలీం ప్రాసెస్కి మనం వాడే ఘీ ఇంచుమించు 200 గ్రాములు.
సో ఇందులో గీ వేసాను కదా, ఇందాక మనం పౌడర్లు అన్నీ వేపుకున్నాం కదా, పప్పులు అన్నీ వేపుకున్నాము, మసాలాలు కూడా వేపుకున్నాం, అన్నీ కలిపి ఒక దాంట్లోనే నేను మిక్సీ పట్టేశాను. అది ఇలా వచ్చింది. సో దీన్ని నేను ఇప్పుడు ఇందులో వేసి వాటర్ పెట్టి విజిల్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలి. వాటర్ ఎలా వేయాలి అంటే కొలత, ఇది 1 పార్ట్ ఆఫ్ ఈ మసాలా ఇప్పుడు ఒక పార్ట్ ఉంటే గనక 3 వంతులు నీళ్లు వేసుకోవాలి. బాగా కలిపేసి ఇది మనం విజిల్ పెట్టేసుకుందాం. ఇది హైలో ఒక విజిల్ వచ్చిన తర్వాత మిగిలిన 2 విజిల్స్ లేదా ఇంకొక 15 నిమిషాలు హైలో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని దింపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మటన్ చూద్దాం. నేను తీసుకున్న 1/2 కిలో మటన్కి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. ఇవి మీరు పెద్ద ముక్కలుగా కోసుకోవచ్చు, చీరికలైనా చిన్న ముక్కలైనా ఎలా అయినా పర్వాలేదు. ఒక కప్ టొమాటో, ఇది కొంచెం వేగిన తర్వాత ఇది క్లీన్ చేసిన మటన్ ముక్కలు 1/2 కిలో విత్ బోన్. ఎప్పుడైనా హలీంకి విత్ బోన్ కంపల్సరీ తీసుకోవాలి. 1/2 కిలో హలీం అని చెప్పాను కదా, ఇదేమో 1/2 కిలో కీమా, మటన్ కీమా. ఇలా ఎందుకు తీసుకున్నా అంటే మనకి స్మాషింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. పైగా మనకి కంపల్సరీ అంతా కీమా తీసుకున్నా బాగోదు, ఎందుకంటే కంపల్సరీ బోన్ ఉంటేనే ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు నేను ముక్కలు వేసేస్తున్నాను. 1/2 కిలో మటన్ విత్ బోన్స్. అలాగే 1/2 కిలో కీమా.
ఇందాక మనం సగం మసాలా పౌడర్లో కొట్టుకున్నాము, సగం డైరెక్ట్గా ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ డైరెక్ట్ అన్నీ కూడా ఇందులో వేసేస్తాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. ఒక కప్పు పెరుగు, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు నేను అందాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ 2 కలిపి మళ్ళీ కుక్ చేసేటప్పుడు ఇంకొంచెం వేస్తాను టేస్ట్ చూసుకుని. టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, రెండు టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, రెండు టీ స్పూన్స్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ జీరా పౌడర్. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసి విజిల్ పెట్టేయచ్చు, కుక్కర్ క్లోజ్ చేసి. ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇది కూడా మనం మూత పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించిన పప్పు ఇది. కుక్కర్లో మటను ఇందులో వేయాలి. ఇది ఆల్రెడీ ఇందాక మనం మసాలా చేసాం కదా, పౌడర్ చేసుకున్నాము, కుక్కర్లో పెట్టాము. ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 5 విజిల్స్ తెచ్చిన మటన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసిన దాన్ని మనం ఇలాగే ఓపెన్ దాంట్లో తిప్పుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, మినిమం అరగంట సేపు. ఇది దగ్గర పడాలి. ఇలాంటి స్మాషర్ ఉంటే ముక్కలన్నీ దీంతో స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా స్మాష్ అయిపోతాయి.
పైగా మనం కీమా ఒక పావు కిలో తీసుకున్నాం కాబట్టి ఇంకా సులువుగా ఉంటుంది. ఇది 20 నుంచి 30 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూనే కుక్ చేయాలి. మనం వేసుకునే నీళ్ళు క్వాంటిటీ బట్టి ఈ తిప్పే టైమింగ్ అన్నది ఉంటుంది. అలాగే ఈ తిప్పుతున్నప్పుడు 20 నుంచి 30 నిమిషాలు మనం తిప్పుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. ఉప్పు అది మీకు కావాలంటే ఈ టైంలో మీరు ఈ సమయంలో చూసుకుని వేసుకోవచ్చు. ఇలా తిప్పుతున్నప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఒకసారిగా కాదు, కొంచెంగా వేసుకోవాలి. అంతే. ఇది దగ్గర పడిపోయి గీ కనుక బయటికి ఊజ్ అవుట్ అవుతే హలీం అయిపోయినట్టే. సో మనం పోసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ బట్టి ఈ మాత్రం థిక్నెస్ వచ్చేంత వరకు చేసుకోవాలి. నాకు వాటర్ బట్టి ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు నేను సిమ్ము కాదు హై కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూనే చేశాను, ఎందుకంటే కింద అడుగు పడుతుంది. ఇప్పుడు గీ ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి నేను ఇంక ఇది కట్టేస్తున్నాను. అయిపోయినట్టే హలీం. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే.